వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విజయవాడలో ప్రారంభించింది. Because we said that the IT platform requirement is a further facilitation. The statutory step lies in display of the affidavits on the notice board and prominent places in a physical sense. But you will also have to be, your team must understand that some steps can begin on the paper. But thereafter, once you feed the electronic platform within our own system, then kuch core positions हैं which will be picked up again and again. So it has to be error free because we will not come back to you to verify what was the physical paper. So if name of the candidate, the name of the constituency, तो एनकोर में जब आपको डाल देंगे तो उसके बाद इंक्लूडिंग सर्टिफिकेट ऑफ विनिंग भी उसी से बनता चला जाएगा. So be very clear at what stage you. విజయవాడ వన్ టౌన్ విద్యుత్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని శుక్రవారం నిరసన చేపట్టారు. అక్రమంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. తప్పిదారులు అక్రమంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. అక్రమంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. సామాన్యుడికి భారమైన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. సామాన్యుడికి భారమైన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. తొట్టిదారులు అక్రమంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. అక్రమంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. అక్రమంగా తొట్టిదారులు పెంచిన విద్యుత్ ఛార్జీలను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ లో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పార్టీలు, ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా ముక్తకంఠంతో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఒక దుర్దినంగా మిగిలిపోతుంది. చరిత్రలో ఏనాడు లేనట్లుగా 146 మంది ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడమే కాకుండా 18 బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. 18 బిల్లులు పాస్ చేసుకున్న తర్వాత ఒకరోజు ముందుగానే ఇవాళ పార్లమెంటు కూడా వాయిదా వేసుకొని ఈ దేశానికి అప్రజాస్వామికమైన పరిపాలనను నరేంద్ర మోడీ ప్రభుత్వం చవి చూపించింది. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ఫలితాల కారణంగా బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారంలో వచ్చింది కాబట్టి ఇవాళ అప్రజాస్వామికంగా అమర్యాదకరంగా ఇవాళ వారు వ్యవహరిస్తూ ఉన్నారు. సాక్షాత్తు పార్లమెంట్లో దుండగులు దాడి చేస్తే దానిపైన హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలని కోరినందుకు గాను అదేదో నేరమైనట్లుగా 146 మందిని సస్పెండ్ చేశారంటే ఇంతకంటే దిగజారుడుతనం ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వారు కోరింది ఏంటి? హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇమ్మని మాత్రమే కోరుతా ఉన్నారు. హోమ్ మినిస్టర్ రాజీనామాను కోరాలా, కానీ స్టేట్మెంట్ కోరినందుకు వాళ్ళందరూ కూడా చేసి అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 11వ రోజు చేరింది. సమ్మెలో భాగంగా శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్లో రాస్తా రోకో చేపట్టారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు 11వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 275 అంగన్వాడీ ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు సమ్మెకి ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. మొదటి రోజు ఎంత పట్టుదలగా, ఎంత దీక్షగా
మాకు వేతనం పెరగాలి అనే దాని మీద అంగన్వాడీలు ఏ విధంగా నిలబడ్డారో ఈరోజు 11వ రోజు కూడా అంత దీక్షగా అంత పట్టుదలగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మెలోకి రావటం అనేది జరిగింది. నిన్న మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే 3 నెలల తర్వాత మేము ఆలోచిస్తాము, మన సీఎం గారు మహిళా పక్షపాతి కాబట్టి మీరందరూ ఇళ్ళకెళ్ళండి అని చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నామంటే అమ్మా నువ్వు కూడా మహిళవే, మీరు మా స్థానంలో ఉండి మీరు ఆలోచించండి. ఈరోజు సీఎం గారికి కిలో కందిపప్పు 200 రూపాయలు, కానీ అంగన్వాడీ టీచర్కి కూడా కిలో కందిపప్పు 200 రూపాయలు అమ్ముతుంది. సీఎం గారికి 2 లక్షలు వస్తుంటే మాకు 11,500 వస్తుందమ్మా, మేము ఎలా బతకాలి అని అడుగుతున్నాం. ఆమె 3 నెలల తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. అప్పటిదాకా మేము రోడ్ల మీదే కూర్చుంటాం, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళతాము. మా సమస్య ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం అవ్వాల్సిందే. కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఈ 2 అమలు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు ఎవరూ కూడా మేము సెంటర్లు తీయం. మా మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా నిన్న డిఈ వాళ్ళందరికీ సర్కులర్లు పంపించారు, మీ మిడ్ డే మీల్స్ వాళ్ళందరూ వండి పెట్టండి అంటే మిడ్ డే మీల్స్ వాళ్ళు చెబుతున్నారు మేమందరం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శుక్రవారం పంజా సెంటర్ నందు టీడీపీ నాయకుడు పతావుల విలేకరులు సమావేశం నిర్వహించారు. పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర స్టార్ట్ చేశారో ఆ పాదయాత్ర ప్రారంభించక ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసింది. పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా కూడా నారా లోకేష్ గారు ఎక్కడా కూడా జంకకుండా ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా పాదయాత్రను పూర్తి చేసుకొని పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత లక్షలాది మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవటం, ఆ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజానీకం హాజరవటం మనం చూసాం. మేము నారా లోకేష్ గారికి పాదయాత్ర కంప్లీట్ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హాజరైన ప్రజలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత బహిరంగ సభకు అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనం తెలుగుదేశం పార్టీ పరంగా చూస్తే రాష్ట్రం మొత్తంలో ఎక్కడా కూడా ఏ నియోజకవర్గమైనా ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జిగా ఉంటారు, లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఇన్ఛార్జిగా ఉంటారు. అలాగే మన విజయవాడ పార్లమెంట్లో చూసుకున్నా కూడా జగ్గయ్యపేటలో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు ఇన్ఛార్జి, మైలారం చూసినా నందిగాం చూసినా ఈస్ట్ చూసినా సెంట్రల్ చూసినా కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేశారో వాళ్లే ఇన్ఛార్జీలుగా. విజయవాడ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనకు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాంధీ మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం రావడం కోసం ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత హామీలు ఇచ్చి అన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు రాష్ట్రం మొత్తం అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చెవులో పువ్వు పెట్టి వాళ్ళకి జీతాలు పెంచుతానని చెప్పి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ యొక్క చేతగాన పరిపాలన వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల మంది మహిళలు రోడ్డెక్కి ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి ఎదురు చూసే పరిస్థితికి ఇవాళ దీనస్థితికి నువ్వు తీసుకొచ్చావు. ఇది నీకు తగదు. ఖచ్చితంగా భవిష్యత్తులో నీకు ఎవరైతే నీకు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఓటేసి గెలిపించారో ఆ మహిళలే రేపు నీకు తిరగబడి నిన్ను ఇంటికి పంపే విధంగా ఈరోజు వాళ్ళు తహతహలాడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఖచ్చితంగా నీకు తగు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది. జనసేన పార్టీ టీడీపీ తరఫున మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. అంగన్వాడీ వర్కర్స్ అందరికీ మీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో ఇంటికి పంపిస్తామని ఆ హామీ కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ వర్కర్స్ను ఉద్దేశించి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు
ఖచ్చితంగా పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణ ఉందో ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి జీతాలకి తెచ్చుగా నేను ఇంకొక అదనంగా ఒక 1000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రకటన చేసి ఇవాళ అక్కడ 13,000 రూపాయలు 13,600 రూపాయలు తెలంగాణలో ఇస్తే మీరు అన్న మాట ప్రకారం ఇక్కడ 14,600 రూపాయలు ఇవ్వాలి. కానీ మీరు కేవలం 10,500 రూపాయలని ఒక 1000 రూపాయలు పెంచి 11,500 ఇచ్చి ఈరోజు మొత్తం 11,500 నేనే ఇస్తున్నాను అన్నట్టుగా మీరు బిల్డప్లు ఇచ్చుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తగదు. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు న్యాయమైన కోరికని మేము నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.